బీఆర్ఎస్ తోనే బీసీలకు న్యాయం, నిన్నైనా రేపైనా న్యాయమైన కోటా ఇచ్చేది కేసీఆర్. మాట తప్పిన కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టాలి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్రైట్ అవుతుంది. పరకాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఎ స్మైల్, మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ. ఓహో, నువ్వేమో జనానికి సంబంధించిన భూములని మొత్తాన్ని తన్నుకపోయి కొట్టకపోయి ఈ గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో ఒక డైపర్ల బ్యాగులు ఇస్తున్నావు. నువ్వు ఫస్ట్ తిన్నది కక్కు. వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మొత్తం దోసుకొని విదేశాల్లో దాచుకున్న మీరు ఈ కేసీఆర్ కిట్ల పేరుతో ఈ డ్రామా ఏంది మీది? ఈ డ్రామా ఏంది? అయితే నిన్న ఒక విషయం ఇక్కడ చెప్పాలి, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఇప్పుడు భూపాలపల్లికి పోయండి పెద్ద మనిషి. ఎక్కడ ఇది? భూపాలపల్లికి పోయిండు. భూపాలపల్లిలో గతంలో 2018లో మధుసూదనాచారి పోటీ చేసిండు. 2014లో ఆయన ఎమ్మెల్యే, 18లో ఆయనే పోటీ చేసిండు. 2018లో గండ్ర వెంకటరమణారెడ్డి వర్సెస్ గండ్రనేమో కాంగ్రెస్లో ఉండే మధుసూదనాచారి. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గండ్ర గెలిచిండు. గండ్ర గెలిచి ఏం చేసిండు? పార్టీ మారి అమ్ముడు పోయి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిండు. మధుసూదనాచారిని ఆనాడు ఓడగొట్టింది ఎవరు? ఇదే బ్యాచ్ అంతా. అదే ఈ మొత్తం ఈ వర్గం అంతా కలిసి కేటీఆర్ కలిసి మధుసూదనాచారిని ఓడగొట్టిరు. అసలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేసీఆర్తో పాటు ఉన్న దాంట్లో మధుసూదనాచారి చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పుడు ఆయన బీసీ మూవ్మెంట్లో ఎంతో కొంత బలంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బీసీలు అంటే ఒక ఆయన కటౌట్ ఒకటి కనిపిస్తున్నది కనీసం. అయితే నిన్న భూపాలపల్లికి పోయిండు, నిన్న పోయిండు. భూపాలపల్లికి పోతే మరి అంత పెద్ద సీనియర్ నాయకుడు, నువ్వు పొద్దున లేస్తే బీసీ అంటున్నావు, బీసీలకి ఇది రావాలా, బీసీలకు అది ఇవ్వాలా, అన్యాయం చేసిరని మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి నీ సొంత పార్టీ నువ్వు ఆ నియోజకవర్గానికి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం, బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గం. ఈ వెంకటరమణారెడ్డి ఆయన భార్య ఫోటోలు వేసుకున్నాడు. ఏదైనా మధుసూదనాచారి ఫోటో ఉందా? మధుసూదనాచారి ఫోటో ఉందా? నువ్వేమలా పెద్ద పెద్ద ఎత్తున బీసీల గురించి మాట్లాడతావు. మధుసూదనాచారి ఫోటో ఉందా? మళ్ళీ మొన్న ఏమంటున్నావు? సీఎం రమేష్ చెప్తున్నాడు కదా, రెడ్లు మొత్తం అటువైపు వెళ్ళిపోయారు, మా వైపు లేరు రెడ్లు అని వాళ్ళ మీద దుర్భాషలాడే ప్రయత్నం చేసినావు. వాళ్ళని కూడా నువ్వు దగ్గరికి తీసుకోలే. భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం భూపాలపల్లి నియోజకవర్గం. ఏదండి పాపం మధుసూదనాచారి ఫోటో ఏది? మధుసూదనాచారి లాంటి వాళ్ళు పెట్టిన భిక్షనే నీకు ఆ పదవి. అర్థమైందా? నువ్వు ఎన్నో అమెరికాలో ఎన్నో గిన్నెలు దోముకొని ఎన్నో పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉంటే తండ్రి చాటుగా నువ్వు తెలంగాణలో అడుగుపెట్టి ఎమ్మెల్యే అయి 200 ఓట్లతో ముక్కు మూలిగి ఆ కేకే మహేందర్ రెడ్డి పెట్టిన భిక్షతోని ఎమ్మెల్యే అయి మంత్రి అయి ఇవాళ నువ్వు నేనే ముఖ్యమంత్రి అనే రీతిలో 10 ఏళ్ళుగా నువ్వు అరాచకం చేసి మళ్ళీ ఇప్పుడు తండ్రి తర్వాత నేనే అని ఆ పార్టీ వారసత్వం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఒక నియోజకవర్గానికి పోయినప్పుడు అక్కడ ఒక బీసీ నాయకుడు ఉన్నాడు, మధుసూదనాచారి, తెలంగాణ కోసం పనిచేసిండు, మా పార్టీలో ఆయన అవసరం మా పార్టీకి ఉన్నది అని గుర్తించి ఆయన ఫోటోలు కనీసం పెట్టాలి కదా. కనీసం ఆయన ఫోటో కూడా పెట్టలేదు. చూడండి ఎంత ఇది అనుకోవాలా. ఆయన ఫోటో ఏడబెట్టిరండి, ఇగో ఇలా నూకిరి తీసుకుపోయి అందరి ఫోటోలలో కలిపేసి అక్కడ పెట్టిరు. మరి కనీసం కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. నువ్వు ఒక లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని మాట్లాడుకుంటున్నావు. గింత ఘోరమా? ఆనాడు స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి గారిని మీరు ఓడగొట్టుకున్నారు. మీరు అన్నాడు ఆనాడు స్పీకర్గా ఉన్న మధుసూదనాచారి గారిని ఓడగొట్టుకున్నారు. మీరు ఓడగొట్టుకున్నారు మీరు అన్నాడు. ఇది గతంలో ఆయన మాట్లాడిన మాటలు. అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. రేపు కూడా అట్లే వండి స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు ఏమంటుండు?
భూపాలపల్లిలో గండ్ర వెంకటరామనారెడ్డికే భవిష్యత్తు, గండ్ర వెంకటరామనారెడ్డి ఆధ్వర్యంలోనే ముందుకెళ్ళండి. మరి మధుసూదనాచారి ఎటు పోవాలి? మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ బీసీ పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. రేపు కూడా అట్లే ఇవ్వండి. స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు ఎంత ఎంత ఘోరం చెప్పండి. ఇది అన్యాయం కదా. నీకు పార్టీలో ఒక సీనియర్ లీడరు, సీనియర్ అంటే మళ్ళీ సీనియర్ సూపర్ సీనియర్ ఆయన కేసీఆర్తో పాటు పనిచేసిన వ్యక్తి. కేసీఆర్ ఏం పని చేసినో తెలియదు కానీ వీళ్ళ పనిచేయడం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అండి. ఇట్లాంటి వాళ్ళు పనిచేయడం వల్లనే. మరి కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఓ నియోజకవర్గానికి పోయినప్పుడు అంత సీనియర్ లీడర్ని మనం ఎట్లా పక్కన పెడతామన్నా కనీసం సోయి ఉండాలి కదా. సోషల్ మీడియాలో ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతున్నది. ఇక వాళ్ళు ఏమని వైరల్ అవుతుందంటే, ఇగో బీఆర్ఎస్లో బీసీల పైన కుట్ర, కేటీఆర్ భూపాలపల్లి సభతో తేట తెల్లం. ఒకవైపు బీసీ ఉద్ధారకులంటూ డబ్బా, మరోవైపు బీసీల అణచివేత. ఇంతకీ కేటీఆర్కు రెడ్లంటే వ్యామోహమా లేదా భయమా? బీసీలంటే కోపమా లేదా ద్వేషమా? గత ఎన్నికల్లో రెడ్లను నమ్ముకొని నిండా మునిగిన కేటీఆర్కు బుద్ధి వచ్చినట్టు లేదు. ఇప్పటికీ బీసీలను అనగదొక్కుతూ అగ్రకులాలకే రెడ్ కార్పెట్. బేసిక్గా ఆయన రెడ్లను కూడా నమ్ముకున్నది లేదు, రెడ్ల ఆయన వైపు ఉన్నది లేదు, రెడ్లకు ఆయన చేసింది కూడా ఏం లేదు. ఒకవైపు శాసన మండలి ప్రతిపక్ష నేతగా సిరికొండ మధుసూదనాచారి గారు బీసీ జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంతా అనే నినాదాన్ని ఎత్తుకొని రాష్ట్రంలోని బీసీల పక్షాన బలంగా పోరాడుతుంటే, మరోవైపు కేటీఆర్ ఈ రోజు పర్యటించిన భూపాలపల్లిలో మండలి ప్రతిపక్ష నేత బీసీ నాయకుడు మధుసూదనాచారి ఫోటోను కూడా లేకుండా చేయడం, ఆయన హాజరు కాకపోవడం దేనికి సంకేతం? ఆయన శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి పక్ష నేత బీఆర్ఎస్కి, మరి ఆయన ఫోటో కూడా లేకపోతే ఎట్లా? భూపాలపల్లి రమణారెడ్డి మీకు ఇన్ఛార్జిగా ఉంటాడు అనడం, చారీసాబ్ ఇక్కడికి రాడు అనడం దేనికి సంకేతం? 10,000 ఓట్లతో కుట్ర చేయడం వల్ల ఓడిపోయిన మధుసూదనాచారిని నియోజకవర్గానికి దూరం చేశారు. 54,000 ఓట్లతో ఘోరంగా ఓడిపోయిన రమణారెడ్డిని పొగుడుతున్నావు అంటే నీకు సిగ్గులేదు అని అర్థం, అంతే కదా. 10,000 ఓట్లతో తేడాతో కుట్ర చేయడం వల్ల ఓడిపోయిన మధుసూదనాచారినేమో లెక్కలోకి తీసుకుంటలేవు. 54,000 ఓట్లతో ఘోరంగా ఓడిపోయిన గండ్ర వెంకటరమణారెడ్డిని పొగుడుతున్నావు అంటే చారీసాబ్ బీసీ, గండ్ర రెడ్డి అనే కదా. గత ఎన్నికల్లో బీసీలను విస్మరించి అగ్ర కులాలైన రెడ్డిల వ్యామోహంతో పోచారం శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి నమ్ముకొని మిగతా వారిని విస్మరించడంతోనే కదా ఈరోజు అధికారానికి దూరమైంది. అయినా కేటీఆర్కు సిగ్గొచ్చినట్టు లేదు. బీసీ నినాదం బలంగా వ్యాప్తి చేస్తున్న మధుసూదనాచారి పైన కుట్ర కావాలనే చేస్తున్నారా? ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చదువుతున్నా నేను. 40 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రయాణంలో ఏ వివాదం లేకుండా మత్సలేని బీసీ నాయకుడు, ఉద్యమంలో కేసీఆర్కు కుడిభుజంగా సేవలందించిన సిరికొండ మధుసూదనాచారి గారు ఏనాడు ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టలే. కొందరు రెడ్ల వల్లే ఉమ్మడి జిల్లాలను శాసించలే. అలాంటిది ఆయన్ను సొంత నియోజకవర్గమైన భూపాలపల్లిని కూడా కావాలనే దూరం చేస్తున్నారు. అక్కడి ప్రజలు మాజీ స్పీకర్ గారిని మళ్లీ రావాలని బలంగా కోరుకుంటున్న 54,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయిన గండ్రను మళ్లీ తెర మీదకి తెస్తున్నాడు. అంటే పార్టీ పుంజుకోవడం కంటే రెడ్లే ముఖ్యమా కేటీఆర్? అసలు కేటీఆర్ వల్లే కదా 2018లో మధుసూదనాచారి ఓడిపోయింది. గండ్ర సత్యనారాయణకు పరోక్ష సహకారం అందించి కుట్ర చేస్తేనే కదా అత్యల్ప ఓట్లతో ఓడిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేటీఆర్ అదే అహంకారంతో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా విర్రవీగుతున్నాడు. ఎవరికి నష్టం? అసలు కేటీఆర్కు తనకంటే సీనియర్లు పార్టీలో ఉండకూడదు అన్న అహంకారమా, లేదా బీసీలు రాజ్యాధికారంలోకి ఎక్కడ వస్తారనే భయమా? ఇప్పుడు రేపు పొద్దున ఆయన పార్టీలో సీనియర్ కాబట్టి ఆయన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా. అట్లాంటి వాళ్ళు ఉండడం ఆయనకి ఇష్టం లేదు, చెంచాలు ఉండాలా, అందుకే ఆ రకమైన వ్యవహారం. పోనీ ఏమైనా గండ్ర వెంకటరమణారెడ్డి ఓ పెద్ద తోపు లీడరు, ఆయన అసలు ఏమి చేయలేదు, ప్రజలకు చాలా మంచి చేసిండు అని అనడానికి ఏమన్నా ఉందా? మొత్తం కబ్జాలు దందాలు వ్యవహారమే కదా. అందుకే 54,000 ఓట్లతో ఓడగొట్టిరాడ. ఒక మీ శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ ఆయన నాయకుడు శాసన మండలిలో సీనియర్ లీడరు మూమెంట్లో ఉన్నాడు, కేసీఆర్ పక్కన ఉన్నాడు, కలిసి ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి ఫోటోని బ్యానర్లో మూలకు పడేసినామంటే కొన్నిట్లో అసలు లేనే లేదంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అక్కడ ఉన్న బీసీలకి, ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న బీసీలకి? రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.